హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్పిస్తే తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈ వీడియోలో మీకు మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో మీకు మంచి రెసిపీలు అయితే షేర్ చేయబోతున్నాను. సో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, ఉప్మా. అండ్ మీలో ఎంతమంది ఉప్మా అంటే ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టం అండి గోధుమ రవ్వ ఉప్మా. అండ్ ఇంకొక ఉప్మా ఉంది కదా, టమాటో బాత్, అది కూడా చాలా ఇష్టము. కాకపోతే ఇది ఎక్కువ చేస్తానన్నమాట, హెల్దీ కదా గోధుమ రవ్వ ఉప్మా అనేది. సో దీనికి నేను సింపుల్గా అండ్ చాలా ఈజీగా జస్ట్ ఒక 2 చిన్న ఆనియన్స్, హాఫ్ టమాటో, ఒక 4 పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఉప్మా ఈ ఒక్కటి వేస్తే చాలు. గోధుమ రవ్వ ఉప్మా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకే ఒక సీక్రెట్ ఏంటి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చిన్న ఆనియన్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట, రోటి పచ్చడికి కానీ ఇలా ఉప్మాలోకి, బొరుగులలోకి. అండ్ ఇవి నేను పటేల్ బ్రదర్స్లో తీసుకొని వస్తాను. ఎవరైనా చెక్ చేయాలంటే చెక్ చేయండి పటేల్ బ్రదర్స్లో. ఇది మనకేంటంటే కొంచెం మన ఇండియాలో చేసిన టేస్ట్ ఉంటుంది అనమాట. అదే పెద్ద ఆనియన్స్ ఉంటాయి కదా వైట్వి, అవి అంత టేస్టీగా అనిపించదు నాకు. సో అందుకనేసి నేను ఇవి కూడా తీసుకొస్తూ ఉంటాను, లైక్ ఉప్మా కోసం, బొరుగులు, రోటి పచ్చడి కోసం. సో ఇప్పుడైతే ఉప్మా ఇంకా రెడీ అయిపోతుంది. నేనేంటంటే అన్నీ ఒకేసారి పోపు వేసేసి ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి కూడా వేసేసిన తర్వాత హాట్ వాటర్ బాయిల్ చేసేసుకొని రెడీగా ఉంచుకుంటాను అనమాట. సో దట్ మనకి జస్ట్ ఒక 5 మినిట్స్లో మనకు ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఇంత సింపుల్గా, అంత టేస్టీగా, చాలా అంటే చాలా బాగుంటుంది ఉప్మా. తప్పకుండా ట్రై చేయండి ఇలా. సో చాలామంది ఏంటంటే ఏవేవో వేస్తూ ఉంటారు ఉప్మాలోకి, అవన్నీ ఏం అవసరం లేదు. ఇలా సింపుల్గా చేసుకుంటేనే ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులోకి నేను మొన్న పటేల్ బ్రదర్స్లో తెచ్చాను కదా లైమ్ పిక్కిల్, చాలా బాగుంది అని చెప్పాను. ఇది వాళ్ళ ట్రై చేశాను అనమాట, చాలా అంటే చాలా బాగుందండి. సో నెక్స్ట్ వచ్చేసి కాఫీ టైం. మా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను ఇద్దరు బ్రేక్ఫాస్ట్ ముందైనా ఒకసారి తాగేస్తాను, లేదు అంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత, పని అంతా అయిపోయిన తర్వాత ఒక కాఫీ తాగేస్తే రిలాక్స్ ఉంటుంది అనమాట. సో నాకైతే కాఫీ తాగండి నా బ్రెయిన్ అస్సలు అంటే అసలు పనిచేయదు. సో మార్నింగ్ ఒక మంచి ఫ్రెష్ స్ట్రాంగ్ కాఫీ పెట్టుకొని తాగేస్తే ఇంకా పనులని చకచకా చేసేస్తానమాట. అండ్ కాఫీలోకి వచ్చేసి నేను షుగర్కి బదులుగా నేను బ్లాక్ స్ట్రాప్ మొలాసిస్ అని ఇది యూస్ చేస్తానండి. ఇది వచ్చేసి జాగరీ ఉంటుంది, బెల్లం ఉంటుంది కదా, బెల్లంని 3rd స్టేజ్ వరకు బాయిల్ చేస్తే ఆ స్టేజ్లో వచ్చే ఒక లిక్విడ్ అనమాట. ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. ఎస్పెషల్లీ ఏమంటారు, విటమిన్ B6 తక్కువ ఉన్న, మెగ్నీషియం, పొటాషియం, మ్యాంగనీస్, ఇలాంటివన్నీ చాలా అంటే చాలా పుష్కలంగా ఉంటాయి అన్నమాట ఇందులో. నాకైతే మెయిన్గా బ్లడ్ అంటే చాలా చాలా తక్కువ ఉంటుంది. సో ఐరన్ కోసం నేను ఎక్కువగా ఇది యూస్ చేస్తాను. అండ్ ఇది చాలామంది వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా కన్వర్ట్ చేసుకోవడానికి యూస్ చేస్తారు. అండ్ ఆల్సో బ్లాక్ హెయిర్ ఉన్న వాళ్ళు త్వరగా వైట్ హెయిర్ రాకుండా ఉండటానికి కూడా ఎక్కువగా యూస్ చేస్తారనమాట. సో నేను ఇది ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుండి యూస్ చేస్తున్నాను. మధ్యలో ఇండియాకి వెళ్ళినప్పుడు ఒక 1.5 ఇయర్ మిస్ అయింది, కానీ నేను యూఎస్లో ఉన్నంత వరకు ఎక్కువగా యూస్ చేస్తాను అనమాట. డిఫరెంట్ బ్రాండ్స్ అయితే యూస్ చేశాను. అండ్ ఇది కొంచెం చేదు అనిపిస్తుంది. ఒక 1 ఎక్స్ట్రా స్పూన్ వేసుకుంటే పర్లేదు, కొంచెం తక్కువ వేసుకుంటే మాత్రం కొంచెం చేదు అనిపిస్తుంది. బట్ హెల్త్ పరంగా మాత్రం చాలా మంచిది. సో యూఎస్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. ఇండియాలో ఉందో లేదో నాకు ఐడియా లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఒక స్ట్రాంగ్ కాఫీ తాగిన తర్వాత ఇంకా వర్క్ అన్నది స్టార్ట్ చేసేసాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను వెజిటబుల్స్ అన్నీ వాష్ చేసేసి డ్రై చేసి పెట్టుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఈ గ్రీన్ చిల్లీస్ తొడిమెలు తీసేస్తే మనకి చాలా రోజులు ఉంటాయి అన్నమాట. కరివేపాకు, కొత్తిమీర, సో ఏవైతే మనం తెచ్చుకుంటామో వెజిటబుల్స్ అన్నీ అదే రోజు నీట్గా వాష్ చేసేసి డ్రై చేసేసి పెట్టుకున్నామంటే మనకి చాలా రోజులు వస్తాయి. లైక్ ఎవ్రీ వీక్ వెళ్ళి వెజిటబుల్స్ పర్చేస్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట, అంత ఈజీగా చెడిపోవు. నేనైతే ఇదే ఫాలో అవుతాను. సో మార్నింగ్ ఇలా వాష్ చేసేసి డ్రై చేసేసుకున్న తర్వాత ఈవినింగ్ అలా తీసి పెట్టుకుంటానమాట. సో దట్ అవి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. సో ఇలా చేసుకోండి, మీకు వెజిటబుల్స్ కూడా పాడవకుండా చాలా రోజుల వరకు నీట్గా ఉంటాయి. సో ఇలా ఈ వర్క్ అంతా చేసేసుకున్న తర్వాత ఇది ఈవినింగ్ అనమాట. సో అన్ని తొడిమెలన్నీ నీట్గా తీసేసుకొని ఇలా పెట్టుకున్నాము అంటే పచ్చిమిర్చి లిటరల్గా మనం తెచ్చుకున్న రోజు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఆఫ్టర్ 2 వీక్స్ కూడా ఇలానే ఉంటాయి అనమాట. నేను ఇందులో కొన్ని పండు మిర్చి కూడా తీసుకొచ్చాను. సో చూడాలి, ఏదన్నా ఒక రెసిపీ ట్రై చేద్దామనేసి కొన్ని యాడ్ చేశాను అనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అండ్ కొత్తిమీర. ఇవి కూడా మనం ఇలా బాక్స్లలో పెట్టేసుకుంటే, మీకు ఇంతకుముందు ఒక వీడియోలో కూడా షేర్ చేశాను. నీట్గా ఇలా బాక్స్లో పెట్టేసుకుంటే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇదన్నమాట ఇవాళ నా వర్క్. సో నేను డైలీ ఇలాంటివి కొన్ని చిన్న చిన్న పనులు అయితే పెట్టుకుంటూ ఉంటాను, సో దట్ మనకి ఒకే రోజు హెవీగా పడకుండా ఉంటుంది అనమాట. అండ్ అవన్నీ సర్దేసుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే నేను ఒక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేస్తా అన్నాను కదా. సో ఇది వచ్చేసి వంకాయ ఉల్లికారం అండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అస్సలు నేను చెప్పలేను. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇలాంటి పొడువు వంకాయలు అయితే తీసుకుంటున్నాను. ఇవి వచ్చేసి కొంచెం లేతగా ఉంటాయి, చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఇది కూడా పటేల్ బ్రదర్స్లో దొరుకుతుంది, నేను వేరే ఏ స్టోర్లో చూడలేదు. చాలా టేస్టీగా ఉంటాయండి. అంటే నేతి వంకాయలు, నేతి బీరకాయలు అనే పేరు ఉంటుంది కదా, ఆ పేరుకి ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది. అంత మెల్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఇలాంటివి తెచ్చుకోండి, లేదు అంటే ఏ వంకాయలైనా పర్వాలేదు. సో నేను అవన్నీ కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ తర్వాత నేను ఈ చిన్న ఆనియన్స్ అయితే ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇవేంటంటే మనకి టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. కొంచెం పెద్ద ఆనియన్స్ ఉంటాయి కదా వైట్వి, అవి కొంచెం స్వీట్ టేస్ట్ వస్తుంది. ఇదేంటంటే కొంచెం ఘాటు కారం టేస్ట్ ఉంటుంది అనమాట. ఇవి కట్ చేసి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇందులోకి ఒక 4 to 5 వెల్లుల్లి, కొంచెం కారం, కొంచెం జీలకర్ర అండ్ సాల్ట్ అనమాట. సో ఇలా మీరు మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోండి. మీకు పేస్ట్ లాగా నచ్చదు అంటే కొంచెం కోర్స్గా పట్టుకోండి, అంటే కచ్చపచ్చగా పట్టుకోండి. నాకైతే ఇలా ఇష్టము. ఇప్పుడు వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకున్నాను, అందులోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఇందులోకి ఇప్పుడు మిక్సీకి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, ఇది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి కొంచెం కారం ఎక్కువనే పడుతుందండి. నేను ఇక్కడైతే కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను కాబట్టి కలర్ ఉంది అండ్ టేస్ట్ కూడా అంత కారం అయితే నాకు ఉండదు, బట్ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా మీరు మీడియంలో బాగా ఫ్రై చేసేసుకోండి ఇది. అండ్ ఇది వంకాయలోకి ఒకటే కాదండి, మీరు ఏ వెజిటబుల్కైనా పక్కన ఫ్రై చేసి యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అన్నది అద్దరిపోతుందనమాట. కాకపోతే వంకాయ అన్నది కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. సో నాకైతే పర్సనల్గా వంకాయ కానీ, వంకాయ కూర ఫ్రై, గోంగూర, చింత చిగురు ఉంటుంది కదా, ఈ 3 నా ఫేవరెట్ అనమాట, ఆల్ టైమ్ ఫేవరెట్. బట్ ఇక్కడ నేను ఎప్పుడు చింత చిగురు చూడలేదు, ఇండియా నుండి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను అనమాట. తర్వాత ఇంకా అదే లాస్ట్ తినటం. సో మీలో ఎంతమందికి ఏ వెజిటబుల్ అంటే ఇష్టం అన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే జస్ట్ ఒక 5 minutes ఫ్రై చేసేసాను అనమాట వంకాయలు అన్నవి సపరేట్గా. సో అవి అలా ఫ్రై అయిన తర్వాత మీకు ఆల్మోస్ట్ ఇక్కడ ఇది కూడా ఆనియన్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోతుంది. అండ్ ఇందులోకి మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి. సో చెప్పాను కదా, ఈ ప్లేస్లో ఈ వెజిటబుల్ వంకాయ ప్లేస్లో మీరు ఏ వెజిటబుల్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను వంకాయలన్నీ యాడ్ చేసేసుకొనేసి బాగా అన్నిటికీ పట్టేలాగా కలిపేసుకొని ఒక 5 minutes మూత పెట్టేసి ఫ్రై చేసేసుకోవాలన్నమాట దీన్ని. ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు యాడ్ చేశాను, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు మగ్గనిస్తే మనకి ఈ వంకాయ ఉల్లికారం అన్నది రెడీ అయిపోయింది. టేస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో వేడి వేడి అన్నంలో వంకాయ ఉల్లికారం యాడ్ చేసేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని తినేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఇవాళకి మా లంచ్ అయితే ఇదన్నమాట. సో ఇలాంటివి చేసుకున్నప్పుడు ఇంకా మనం ఏమి పక్కన చేసుకోవాల్సిన అవసరమే లేదు, ఇదే హెవీ అయిపోతుంది అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోకండి. మా ఎమ్మి లంచ్ అయితే అయిపోయింది. అండ్ మీరు నమ్మరు, అసలు ఆఫ్టర్నూన్కి అయిపోయిందండి కర్రీ అన్నది, అంతా బాగా నచ్చింది అందరికీ. అండ్ మా లంచ్ అయిపోయిన తర్వాత ఇంక ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ వచ్చేసి సో టైం అయితే 7 అండి, 7 PM. బట్ బయట చూసారా ఎలా ఉందో, ఫుల్ సన్నీగా ఉంది, కాకపోతే కొంచెం షేడ్ వచ్చిందనమాట. సో దట్ కాసేపు పిల్లలు ఆడుకోవచ్చు. ఈ టైం అయితే 7 to 9 వరకు బాగా ఆడుకుంటారు, ఎందుకంటే మాకు లైటింగ్ చాలా ఉంటుంది, 9-9:30 వరకు ఉంటుంది. సో
ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి మేము ఇది వేయించాం కాబట్టి ఇంకా ఫుల్గా బ్యాక్ సైడే బ్యాక్ యార్డ్లోనే ఆడుకుంటా ఉన్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి గొడవలు, ఆ చిన్న టాయ్ కోసం గొడవ అనమాట. అది చిన్న పాప కొనుక్కుంది కదా, పెద్ద పాప టచ్ చేస్తే ఏడుస్తుంది అనమాట. లేదు ఇంకా తనే ఆడుకొని వదిలేస్తే మళ్ళీ ఆడమని చెప్పేసి ఏడుపు, ఇలా ఏడుస్తూనే ఉంటుంది. పట్టుకుంటే ఏడుస్తుంది, వదిలేస్తే ఏడుస్తుంది. సో మా పెద్ద పాప అయితే అస్సలు గొడవ పడదు, మ్యాక్సిమం సైలెంట్గా తనకు కావాల్సినవన్నీ ఇస్తుంది. కానీ చిన్నది మాత్రం ఎక్కడ లేని గొడవలన్నీ తీసుకొస్తుంది. చూడండి ఎలా చూస్తూ ఉందో. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై. సీ యు నెక్స్ట్ వీడియో.